పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకే దశలో మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. కాంగ్రెస్ లేకుంటే దేశమే లేదు. బీజేపీకి దేశం కంటే వ్యాపారులే ముఖ్యం. సంజయ్ రౌత్. రాజ్యాంగ పరిరక్షణే నేటి ఆవశ్యకత. ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ. గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ చదువుతున్న వారిపై మూకదాడి. 5 విదేశీ విద్యార్థులకు గాయాలు. సార్వత్రిక ఎన్నికలకు భారీ భద్రత. 4 లక్షల కేంద్ర బలగాలు ఎయిర్ లిఫ్ట్. ఏపీలో రేపటి నుంచి నెల రోజుల వరకు ఒంటిపూట బడులు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీకి పార్లమెంటు ఎన్నికల 4వ విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజున రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లతో సహా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. ఏపీలో ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య పోటీ నెలకొంది. 2014 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తాజాగా 10 ఏళ్ల తర్వాత మరోసారి జట్టుకట్టాయి. అధికార వైసీపీ దాదాపు 50 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పుల తర్వాత శనివారం 25 లోక్సభ, 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎన్నికల్లో ప్రధానంగా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు కొల్లగొడతాయనే ఆశ పెట్టుకుంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ఈసారి వై నాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకుంది. మరోవైపు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఈసారి వైసీపీకి ఘోర పరాభవం తప్పదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదని ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరిగేది కాదని రౌత్ వ్యాఖ్యానించారు. దేశం ఇప్పుడు ఐకమత్యంగా ఉన్నదంటే దానికి కారణం కాంగ్రెస్ నాయకత్వమేనని పేర్కొన్నారు. బీజేపీకి దేశం కంటే వ్యాపారులే ముఖ్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు, దేశానికి నాయకత్వం లభించి ఉండేది కాదు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరిగేది కాదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి. విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలున్న దేశాన్ని ఏకతాటిపై ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇవి బీజేపీకి ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే బీజేపీ దేశం గురించి ఆలోచించదు, కేవలం వ్యాపారవేత్తల గురించి మాత్రమే ఆలోచిస్తుంది అని సంజయ్ రౌత్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్డీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మొహమ్మద్ జాహీద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన
దేశం అస్తవ్యస్తమైనదని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగానూ, మరొకటి పరోక్షంగానూ కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలలో చేర్చాలని పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను యూఎఫ్డీగా కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని అన్నారు. మరో కో కన్వీనర్ అడ్వకేట్ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనిలో కో కన్వీనర్ అక్బర్ బాషా, సభ్యులు డిబి సత్యనారాయణ, శ్రీనివాస్, లుఖ్మాన్, ముషాహిద్ బేగ్ పాల్గొన్నారు. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్లో కొంతమంది మూకదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో 5 విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో సుమారు 300 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది విదేశీ విద్యార్థులు ఏ బ్లాక్ హాస్టల్లో ఉంటున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో శనివారం రాత్రి ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన విద్యార్థులు తమ రూమ్స్లో నమాజ్ చేశారు. కాగా సుమారు 25 మంది వ్యక్తులు ఆ బ్లాక్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్ రూమ్లో నమాజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ హాస్టల్పై రాళ్లు రువ్వారు. అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో 5 విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. విదేశీ విద్యార్థుల హాస్టల్పై దాడి చేసి వారిని గాయపరిచిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి అత్యవసరంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంటు ఎన్నికల్లో 7 దశల్లో జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరించనున్నారు. ఈసారి దాదాపు 4 లక్షల మంది కేంద్ర పారామిలిటరీ బలగాలను తరలించనున్నారు. 4000 కంపెనీలకు చెందిన బలగాలను వేగంగా పోలీస్ కేంద్రాలకు దశల వారీగా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలోని ఎన్నికలని రాష్ట్రాలకు భద్రతా బలగాలు రైలు, రోడ్డు మార్గాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి పశ్చిమ బెంగాల్లో మరిన్ని కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం 920 కంపెనీలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్నారు. ఇందుకోసం 22 అదనపు కంపెనీల కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్కు పంపనున్నారు. ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింసను సహించేది లేదని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటిపూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని తెలిపారు. అయితే 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే 7 రోజుల పాటు 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.